గుర్తుకే చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే జై కాంగ్రెస్ 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 జై గుర్తుకే జై గుర్తుకే జై గుర్తుకే జై గుర్తుకే జై గుర్తుకే. గౌరవ సూర్యాపేట పట్టణ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పట్టణంలోని 46వ వార్డులో మురిశెట్టి నివేదిత లక్షాధికారి ఇంటింటి ప్రచారంలో భాగస్వామ్యం మేము తిరగటం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నివేదిత గారికి మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారితో చర్చించి మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నాయకులు కీర్తిశేషులు దామన్న తనయ్యలు రామరెడ్డి సర్వతోన్ రెడ్డి గారు మరియు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పుల వేనారెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ గారు మరియు జిల్లా అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య గారులతోటి సమన్వయం పరుచుకొని సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మురిశెట్టి నివేదిత గారిని ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పట్టణ ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వీరు చైర్మన్ కావాలంటే ఒక 46వ వార్డు గెలుపు ఒకటే కాదు, 46వ వార్డులో ఆల్రెడీ గెలుపు అనేది నిరూపితమైంది. అదేవిధంగా వీరు చైర్మన్ కావాలంటే పట్టణంలోని 48 వార్డులలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ప్రార్థిస్తా ఉన్నాం. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ నమస్కారం. కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ అధిష్టానం గారు మాపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని మాకు కల్పించారు. వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని మేము గొమ్ము చేయకుండా సద్వినియోగం చేసుకుంటాము. అదేవిధంగా మా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తాము. సూర్యాపేటను పట్టణంలోనే కాకుండా రాష్ట్రంలో, దేశంలోనే ఉత్తమ సూర్యాపేట మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నాము. మా ఒక్క వార్డులోనే కాదండి, 48 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఓటర్ మహాశయులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రజాప్రభుత్వం. ఈ పట్టణంలో ఎక్కడ పోయినా ప్రజలు నీరాజనం పడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో అభివృద్ధిని వేగంగా తీసుకుపోతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం శరవేగంగా ఉన్నటువంటి అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పి చూస్తున్నారు. ఈ సందర్భంగా సముచితమైనటువంటి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పట్టణంలో వివాద రహితంగా ఉండేటువంటి నివేదిత గారికి, మురిశెట్టి నివేదిక గారికి చైర్మన్గా ప్రకటించడం అనేది అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా చేకూర్చు మీద ఓటేసి మిగిలి ఉన్నటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్న మొత్తం కూడా పనిచేయడానికి వాళ్ళు సంకల్పబద్ధంగా ఉంది కాబట్టి ఓటేయాలని చెప్పి